సో వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ఎస్ సరస్వతి. ఈ మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉంది? నేను మూవీకి వెళ్ళేటప్పుడు ఒక వీడియో చూశాను, సరస్వతి గారు మాట్లాడింది. ఈ మూవీ అన్ని మూవీస్లా ఉండదు, కొత్తగా ఉంటుంది, మంచి ఎంగేజింగ్గా ఉంటుంది అని చెప్పారు. సరే చూద్దాంలే అని చూశాను మూవీ. సో ఆమె చెప్పినట్టుగానే చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అండ్ మంచి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఈ మూవీ. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లరు. స్టోరీ ప్లాట్ ఏంద్రా అంటే ఇది చెప్పకూడదు, స్పాయిల్ అయిపోతుంది. చిన్నపిల్లలు మిస్ అవుతూ ఉంటారు, ఆ మిస్సింగ్ కేసు మీద జరుగుతూ ఉంటుంది. బట్ ఆ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. నాకైతే సినిమా బాగా నచ్చింది. అంటే సో పెద్ద థ్రిల్లరు పెద్ద అని చెప్పలేను కానీ హ్యాపీగా మీరు థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా చూడొచ్చు. అండ్ దీంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ప్రియమణి గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, అండ్ నాజర్ గారు ఉన్నారు, చాలా రావు రమేష్ గారు ఆయన ఉన్నారు. పెద్ద యాక్టర్సే ఉన్నారు ఈ మూవీ. సో మూవీ పరంగా కూడా చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఆమె డైరెక్షన్ కొత్త, స్క్రీన్ ప్లే ఇదంతా ఏదో అనుకున్నాను, బట్ చూసిన తర్వాత నాకైతే బాగానే నచ్చింది మూవీ. సో తప్పకుండా ఈ మూవీ చూడండి. మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మూవీ అయితే చూడండి. సో ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.